నమస్తే. ప్రస్తుతం మనం రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్ కేర్ లోని నేచురోపతి యోగా డాక్టర్ కృష్ణమూర్తి గారితో ఉన్నాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా కామన్ అయిపోయి సర్వసాధారణం. మన జీవన శైలిలో కూడా అవి ఒక భాగం అయిపోయి ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఈ మోకాళ్ళ నొప్పులు. పాపం ఒక ఏజ్ వచ్చింది అంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఒక ఏజ్ రాకపోయినా కూడా సఫర్ అవుతున్నారు. మరి దీనికి ఏమైనా మంచి ట్రీట్మెంట్ ఉంటుందా? ఈ మోకాళ్ళ నొప్పికి కారణము బాడీలో యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుందండి. అది కిడ్నీ గుండా ఎలిమినేట్ కావాలి. యూరిక్ యాసిడ్ సరిగ్గా కిడ్నీ గుండా బయటికి పోనప్పుడు ఈ జాయింట్స్ దగ్గర వాపులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ఆహారంలో ఎక్కువ సాల్ట్, కాండిమెంట్స్, నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నా కానీ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది. ఈ సోడియం ఇనార్గానిక్ ఫారంలో తీసుకున్నప్పుడు కూడా ఈ బోన్స్ దగ్గర ఎక్స్ట్రా సోడియం డిపాజిట్ అయ్యి ఆ బోన్ను మెల్ట్ చేస్తుందండి. ముఖ్యంగా మనం ఎక్కడన్నా ఉప్పు నేల మీద పడినా కానీ, గుడ్డ మీద పడినా కానీ అది స్లోగా హోల్ పడుతుంది. ఆ భాగాన్ని, క్వాంటిటీని తినేస్తుంది. అలానే మన ఆహార పదార్థంలో ఉప్పు లెవెల్స్ తీసుకోవడం తగ్గించాలి. ఈ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నా కానీ, ఈ ఫ్రిడ్జ్లో ఉంచిన నిల్వ పదార్థాలు ఉడికించింది కానీ, రా కానీ ఎక్కువ యూజ్ చేసేదాని వలన కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది. ఒక్కోసారి ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నా కానీ వెయిట్ పెరుగుతుంది. ఎక్స్ట్రా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే నీ జాయింట్స్ మీద పడుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాడీలో యాసిడ్ లెవెల్స్ తగ్గి ఆల్కలీన్ లెవెల్స్ పెరగాలంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలా. ఆర్టిఫిషియల్ ఫుడ్ మెటీరియల్ తీసుకోకూడదు. తిని ఆహారం సక్రమంగా జీర్ణమైతే వెయిట్ ఇంక్రీజ్ కాదు. ప్రతి ఒక్కరూ ఈ ఎక్సర్సైజెస్ అనేది ఇంతకుముందు చూపించిన ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేస్తే మీకు యూరియా లెవెల్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్ కానీ, ఇలాంటి యాసిడ్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటాయి. అప్పుడు కీళ్ళ నొప్పులు రావండి. చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ కీళ్ళ నొప్పులు వస్తానే కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే దాని మూలాన మీకు టెంపరీగా వాపు నొప్పి తగ్గుతుంది కానీ జాయింట్ అంతా స్టిఫ్ అయ్యి డిఫార్మిటీ వస్తుంది. కాబట్టి మీరు పెయిన్ కిల్లర్స్ వాడకుండా ప్రకృతి సిద్ధంగా లభించే చికిత్సలు, ఆహార పదార్థాలు తీసుకుంటూ ప్రకృతి చికిత్సలు చేసినట్లయితే మోకాళ్ళ దగ్గర వాపు రాదు, ఇన్ఫ్లమేషన్ రాదు, నొప్పి ఉండదు. ఇలా న్యాచురల్ రిసోర్సెస్ అడాప్ట్ చేస్తే స్టార్టింగ్లోనే మీకు జాయింట్స్ ఎక్కువ దెబ్బతినకుండా ఉంటుంది. ఆపరేషన్ స్టేజ్కి పోకుండా కాపాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ నేచర్ క్యూర్లో మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ చాలా బాగుందని అంటున్నారు. అయితే చాలా మంది మోకాళ్ళ నొప్పులతో చాలా సఫర్ అవుతూ ఉంటారు, కుంటూ నడుస్తూ ఉంటారు, స్టార్టింగ్గా చాలా విధంగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేచర్ క్యూర్లో ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడ యాక్చువల్గా రావడం కుంటూ నడుచుకుంటూ వచ్చిన ఆవిడ వితిన్ 10 daysలో నార్మల్ పీపుల్ లాగా, మనలాగా చాలా చక్కగా నడుస్తున్నారు. ఇక అదే విధంగా వెయిట్ లాస్ కూడా అయ్యారట. సో వారితో ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడదాం. మీరు యాక్చువల్గా ఇక్కడికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చారు అని విన్నాము. అయితే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఎన్నెన్ని రోజుల్లో మీరు ఎలా రికవర్ అయ్యారు, ఇక అదే విధంగా మీరు వెయిట్ లాస్ కూడా అయ్యారని విన్నాం. ఏ విధంగా మీరు వెయిట్ లాస్ అయ్యారు, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా అదే విధంగా మీ రిలీఫ్ ఎలా ఉందో చెప్పండి. నా పేరు సూర్యకుమారి. నేను కాకినాడ నుంచి వచ్చానండి. నేను జాయిన్ అయ్యి ఈ రోజుకి 10 days అవుతుంది. నేను మోకాళ్ళ నొప్పులు చాలా సఫర్ అవుతూ ఇక్కడికి వచ్చాను. అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉంది, డిస్క్ బల్జ్. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి వచ్చి నేను జాయిన్ అయ్యి 10 daysలో నాకు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్గా ఉంది. నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు ఇంటి దగ్గర ఉండేటప్పుడు రాత్రులు పడుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కాలు మీద టచ్ చేసినట్లయితే విపరీతమైన పెయిన్, సలుపు, దాని నుంచి రిలీఫ్ అయింది. నెక్స్ట్ నడవాలి అని అంటే నేను గబగబా 4 అడుగులు వేయలేకపోయేదాన్ని. నడవటం కూడా స్ట్రైట్గా లేకుండా ఇట్లా మెక్కుతూ నడిచేదాన్ని. ఇప్పుడు నాకు అది సాల్వ్ అయిందండి. నెక్స్ట్ వచ్చాక ఊబకాయంగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక వెయిట్ లాస్ కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న ఫుడ్ అయితేనేమి, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ అయితేనేమి, ఇక్కడ ఉన్న పద్ధతి అంతా కూడా నాకు చాలా సపోర్ట్గా వచ్చి ఈరోజు నేను 10 daysలో 50% కంటే ఇంకా ఎక్కువగానే సఫర్ అయింది. గత 4-5 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నదాన్ని 10 daysలోకి ఇంత తొందరగా రిలీఫ్ వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నడిచేటప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఈ విధంగా ఇక్కడ వచ్చాను నడుస్తూ. ఈ 10 days ట్రీట్మెంట్ అయిన తర్వాత నా నటనలో కూడా మార్పు వచ్చింది, నా వెన్నుపూసలో కూడా మార్పు వచ్చింది. నేను ఇప్పుడు నార్మల్ పర్సన్ కింద నడవగలుగుతున్నాను. మనము కీళ్ళ నొప్పులకు
ఆయస్కాంత చికిత్స అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఆయస్కాంత చికిత్స అంటే మ్యాగ్నెటోథెరపీ అంటారు. మనకు నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ప్రతి మ్యాగ్నెట్లోనూ. రెడ్ కలర్ది నార్త్ పోల్, బ్లూ కలర్ సౌత్ పోల్. మనకు మోకాల దగ్గర వాపు ఉన్నప్పుడు ఈ కుడి మోకాల పైన ఈ నార్త్ పోల్ మ్యాగ్నెట్ ఇట్లా ఉంచడం జరిగిపోతుంది. ఎడమ మోకాళ్ళ మీద బ్లూ కలర్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ ఉంచడం జరుగుతుంది. ఇట్లా రోగి మ్యాగ్నెట్స్ పెట్టుకొని మోకాళ్ళ మీద ఇట్లా మూవ్మెంట్ చేస్తుందండి. అర్థకు కాంట్రాక్ట్ కాకుండా చెక్క మీద కాళ్ళు ఉంచాలా, చెక్క స్టూల్ మీద ఉంచాలా. ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తుందంటే మోకాళ్ళ లోపల వాపు ఉంటుంది, ఒకసారి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఈ వాపును ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ఈ మ్యాగ్నెట్ థెరపీ. ఈ మ్యాగ్నెట్ ట్రీట్మెంట్తో పాటు తర్వాత మ్యాగ్నటైజ్డ్ వాటర్ కూడా లోపలికి ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా అన్ని కీళ్ళ నొప్పుల్లోనూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వెయిట్ ఎక్కువ ఉండేదాని మూలాన లివర్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి తిన్న ఆహారంలో నుంచి కాల్షియం అబ్జర్వ్ కాదు. అట్లాంటప్పుడు ఈ కింద కాలికి దగ్గర ఉండే 2 బోన్స్లోనూ ప్రాబ్లం వచ్చి జాయింట్ స్పేస్లో ఈ కాల్షియం తగ్గిపోయి అక్కడ కార్టిలేజ్ అని ఉంటుంది. ఆ కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయ్యి 2 కీళ్ళ దగ్గర 2 ఎముకలు దగ్గరకు వచ్చి నడిచినప్పుడు సౌండ్ వస్తుంది, నొప్పి ఉంటుంది. ఈ మ్యాగ్నెటోథెరపీ మూలాన వాపు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇలా ఈ ఆయస్కాంత చికిత్స చాలా పనిచేస్తుంటుంది. కొంతమంది దగ్గర మ్యాగ్నెట్స్ లేనప్పుడు ఇది హాట్ వాటర్ బ్యాగ్ అని దొరుకుతుందండి. కరెంట్ కనెక్షన్తో దీంట్లో నీళ్లు వేడయ్యి హీట్ అవుతాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గుడ్డ తడిపేసి ఆ గుడ్డ మీద ఈ హాట్ వాటర్ బ్యాగ్ ఇట్లా పెట్టాల. పెట్టేదాని మూలాన కూడా వాపు నొప్పి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. హాట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ చేసేదాని మూలాన మోకాళ్ళ దగ్గర రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్స్కు ఇంకా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాం. ఇక్కడ పట్టుకొని కాలు పైకి కిందికి అనండి. ఇట్లా తొడ దగ్గర పట్టుకోవచ్చు, పట్టుకోకుండా అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయాల. మీరు చూడండి ఇక్కడ మూమెంట్ అవుతుంది కాలు మీద. నడిచేదాని మూమెంట్ కంటే ఈ మూమెంట్ వలన సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ మోకాళ్ళు రొటేషన్ చేయాలి. ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. ఇలా 2 అవర్స్కి ఒకసారి ఇట్లా ఎక్సర్సైజ్ చేసేదాని మూలాన ఈ నీ జాయింట్ దగ్గర సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి నొప్పి తగ్గేదానికి అవకాశం ఉంది. మ్యాగ్నెటోథెరపీ ఇది హైడ్రోథెరపీ ట్రీట్మెంట్. హాట్ వాటర్ బ్యాగ్ ప్రతి సర్జికల్ షాప్లోనే దొరుకుతుంది. మీరు నీళ్లు దీంట్లో పోయనక్కర్లేదు. ఆల్రెడీ దీంట్లో వాటర్ కానీ అలోవెరా జెల్ ఉంటుంది. దీన్ని ఫర్మెంటేషన్ చేయాలి. మీకు ఇంకా వేరే ఎల్బో జాయింట్స్ కానీ నడుము దగ్గర కూడా నొప్పి ఉంటే అక్కడ కూడా మ్యాగ్నెట్స్ అప్లై చేయొచ్చు, లేదంటే హాట్ వాటర్ బ్యాగ్ కూడా చేయొచ్చు. ఇంకా మిగతా కొన్ని మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ మీకు ఇప్పుడు చూపిస్తాం. ఇట్లా యాంకిల్ జాయింట్ మీద ఇట్లా వేసి ఈ కాళ్ళు పైకి కిందికి అనాల్సింది వస్తుంది. ఇప్పుడు కూడా మోకాళ్ళ దగ్గర మూమెంట్ వస్తుంది మీకు. తర్వాత ఇంకో కాళ్ళు కింద పెట్టి ఇదే సేమ్ ప్రొసీజర్ చేయాలి. చూడండి థై మజిల్స్కు, కాఫ్ మజిల్స్కు, మోకాళ్ళ దగ్గరికి సింపుల్గా ఎట్లా ఎక్సర్సైజ్ అవుతుందో మీకు. ఓకే, ఇలా మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే దాని మూలాన అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో రకమైన ఎక్సర్సైజ్ అండి, పిల్లో కానీ ఇట్లా బ్లాంకెట్ కానీ ఇట్లా మోకాళ్ళ కింద పెట్టేసి ఒక చేత్తో ఇట్లా పైకి లేపాల్సింది ఉంటుంది. ఇది పైకి లేపి ఇంకో చేత్తో ఇట్లా కిందికి దిండుని వత్తాల్సింది ఉంటుంది. దిండుని కానీ బ్లాంకెట్ కానీ పైకి కిందికి, మళ్ళీ పైకి కిందికి, మళ్ళీ పైకి కిందికి. ఇలా ఎక్కువ వాకింగ్ చేయకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసే దాని మూలాన ఈ థై మజిల్స్, కాఫ్ మజిల్, నీ జాయింట్ దగ్గర సర్క్యులేషన్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు మోకాళ్ళ నొప్పి తగ్గాలంటే వాళ్ళ వెయిట్ తగ్గించుకోవాలా. కాల్షియం ఫుడ్, కాల్షియం ట్యాబ్లెట్స్ బదులు బాదాము, అక్రోటు, ఇట్లా డ్రై ఫ్రూట్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకుంటే న్యాచురల్గా బాడీలో కాల్షియం అబ్జర్వ్ అవుతుంది. కాల్షియం లెవెల్ ఇంప్రూవ్ కావాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ శరీరానికి రోజుకు 30 నిమిషాలన్నా ఎండ తగలాలా,
ఈ ఎండ కూడా ఉదయం పూట 10 లోపల శరీరానికి తగిలితే మంచిది. సూర్యరశ్మి స్కిన్కి తగిలే దాని మూలాన లివర్ ఫుడ్లో నుంచి కాల్షియం తయారు చేసుకుంటుంది. కాబట్టి ఈ న్యాచురల్ మెథడ్స్, పెయిన్ కిల్లర్స్ లేకుండా ఈ న్యాచురల్ మెథడ్స్తో ఈ కీళ్ళ నొప్పులు అనే దానికి మంచి పరిష్కారం ఉంటుంది. ఇంతకుముందు మీరు మందులు వాడినారమ్మా కీళ్ళ నొప్పి? చాలా మందులు వాడేదాన్ని. ఎవ్రీడే పెయిన్ కిల్లర్ వేస్తూనే నేను ఇంట్లో రొటీన్ అయ్యేదాన్ని. నా వర్క్ నేను చేసుకోగలిగేదాన్ని. ఇక్కడికి వచ్చిన 2 days ట్యాబ్లెట్స్ వేసాను. ఇప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్ వేయట్లేదండి. అయినా సరే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. నా రోజువారీ పనులు నేను చేసుకుంటున్నాను. యాక్టివ్గా ఉందండి బాడీ. ఇంకా ఏమిటంటే ఇక్కడ ఉన్న సంస్థ తరపున వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కింద ఐకమత్యంగా ఎంతో సరదాగా వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇక్కడ అలవాటు ఈ 10 డేస్లో నాకు డిశ్చార్జ్ చేసినా వెళ్ళినా ఇక్కడ అంత ఫ్యామిలీగా అంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఉన్న స్టాఫ్ అయితేనేమి, లోపల అడ్మిషన్ రూమ్మేట్స్ అయితేనేమి, అందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే ఎలాంటి మందులు లేకుండా ప్రకృతికి చాలా ఆచరించినతో మీకు జాయింట్స్ ఎక్కువ దెబ్బతినకుండా తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. థ్యాంకింగ్ యూ.